ఇతని పేరు రిచర్డ్. ఈయన ఒక రేపిస్ట్ అండ్ సీరియల్ కిల్లర్ కూడా. అయితే ఒక ఊరిలో డొరిన్ అనే ఒక అమ్మాయి ఉండేది. తను చాలా మంచి అమ్మాయి కూడా. అయితే ఆ అమ్మాయి ఒకరోజు టీవీ చూస్తున్నప్పుడు రిచర్డ్ అనే ఈ సీరియల్ కిల్లర్ గురించి న్యూస్లో చూపిస్తున్నారు. రిచర్డ్ని టీవీలో చూడగానే డొరిన్ తనతో ప్రేమలో పడిపోయింది. అందరూ రిచర్డ్ గురించి తను ఒక రేపిస్ట్ అని చెప్తుంటే తను మాత్రం రిచర్డ్ చాలా మంచివాడని నమ్మేది. అయితే రిచర్డ్ మీద ఉన్న ప్రేమతో ప్రతి వీక్ కూడా రిచర్డ్ని చూడటానికి జైలుకి ఫుడ్ని తీసుకుని వెళ్ళేది. అయితే ఇద్దరూ కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుకునేవారు. అలా కొన్నేళ్లు గడిచాక వీళ్ళిద్దరూ జైలర్ని ఒప్పించి జైల్లోనే పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని రోజులు గడిచాక రిచర్డ్ 9 years చిన్నపిల్లని రేప్ చేసి చంపాడని కోర్టులో ప్రూవ్ అయింది. అప్పుడే డొరిన్కి అర్థమైంది రిచర్డ్ నిజంగానే సీరియల్ కిల్లర్ అని. నిజం తెలుసుకున్నాక డొరిన్ రిచర్డ్కి డైవర్స్ ఇచ్చేసింది. తర్వాత రిచర్డ్ని ఉరితీసి చంపేశారు. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు డేవిడ్ వర్కింగ్. ఈయనకి బ్లూ ఫిలిమ్స్ చూడటం అంటే చాలా ఇష్టం. రోజు బ్లూ ఫిలిమ్స్ చూసి ఆ డివిడీలను చాలా జాగ్రత్తగా దాచుకునేవాడు. అయితే ఒకరోజు ఆ డివిడీలను తన తల్లిదండ్రులు చూసి దూరంగా ఉన్న డస్ట్బిన్లో పడేశారు. విషయం తెలుసుకున్న డేవిడ్ వర్కింగ్ వెంటనే తన తల్లిదండ్రుల మీద కోర్టులో కేసు వేశాడు. తను ఎంతో జాగ్రత్తగా దాచుకుంటున్న బ్లూ ఫిల్మ్ సీడీలను తన తల్లిదండ్రులు పడేశారని, వాటి ఖరీదు $29,000, అంటే మన ఇండియన్ కరెన్సీలో 21 లక్షల రూపాయలు. ఇంత ఖరీదైన బ్లూ ఫిల్మ్ సీడీలని పడేశారని కోర్టులో తన తల్లిదండ్రుల మీద కేసు ఫైల్ చేశాడు. 8 నెలల తర్వాత మిచిగన్ కోర్ట్ ఒక తీర్పునిచ్చింది. తమ కుమారుడు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న బ్లూ ఫిల్మ్ సీడీలను పడేసినందుకు $30,441, అంటే మన ఇండియన్ కరెన్సీలో 22,30,000 రూపాయలు తమ కుమారుడికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. యూరప్కి చెందిన రొమంగిపి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఒక వింత ఆచారాన్ని ఫాలో అవుతారు. ఇక్కడ ఉండే ప్రజల్లో ఎవరైనా అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 3 రోజుల పాటు తన దగ్గర ఉంచుకుంటే తర్వాత రోజు నుండి అఫీషియల్గా ఆ అమ్మాయి తన భార్య అయిపోతుంది. అలా కిడ్నాప్ అయిన అమ్మాయి 3 రోజుల తర్వాత తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తితో జీవితాంతం బ్రతకాలి. ఈ ఆచారాన్ని ఇప్పటికీ కూడా వాళ్ళు లీగల్గా ఫాలో అవుతున్నారు. చైనాలో యాన్సీ అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో దాదాపుగా 60% మంది ప్రజలు పొట్టిగానే ఉంటారు. ఈ విలేజ్లో 3 అడుగుల 10 అంగుళాల కంటే ఎవ్వరూ పొడుగ్గా ఉండరు. అందుకే ఈ విలేజ్ని విలేజ్ ఆఫ్ డ్వార్ఫ్స్ అని పిలుస్తారు. ఈ విలేజ్లో పుట్టిన వారు అందరిలాగానే సాధారణంగా పుడతారు. అయితే 5 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అసలు ఈ గ్రామంలో ఉండే ప్రజలు ఎందుకు ఎదగడం లేదని తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు వీళ్ళకి DNA టెస్టులు మరియు వాళ్ళు త్రాగే నీటిని పండించే పంటని టెస్టులు చేశారు. కానీ వాటి వల్ల శాస్త్రవేత్తలకి ఎలాంటి సమాధానం దొరకలేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా స్విమ్మింగ్ పూల్లో ముసలి ఉంది అంటే అస్సలు అందులోకి దిగరు. కానీ ఈ స్విమ్మింగ్ పూల్లో మాత్రం ముసలి ఉన్నా కూడా ఎంతోమంది అందులోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అది ఎలా అంటే మీరు జాగ్రత్తగా చూస్తే వేల్లో ఒక గ్లాస్లో ఉన్నారు. ఈ గ్లాస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ క్రోకడైల్ ఎంత అటాక్ చేసినా కూడా ఈ గ్లాస్ మాత్రం పగలదు. క్రోకడైల్స్ని దగ్గరగా చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే వారి కోసం ఈ స్విమ్మింగ్ పూల్ని తయారు చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది సన్ టెంపుల్. ఈ టెంపుల్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఈ టెంపుల్ సూర్యదేవునికి ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని చూస్తున్నప్పుడు 7 గుర్రాలు కలిసి 24 చక్రాలను లాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మరొక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గుడికి ఇరువైపులా 24 చక్రాలు ఉంటాయి కదా, అవి మామూలు చక్రాలు కాదు. ఇవి నీలి గడియారాలుగా పనిచేస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు ఈ స్పోక్స్ మీద పడినప్పుడు నీడ వస్తుంది. ఆ నీడ ద్వారా పర్ఫెక్ట్ టైంని తెలుసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా అంటే ఆఖరికి సెకండ్స్తో సహా చెప్పవచ్చు. ఈ టెంపుల్ని 1250వ సంవత్సరంలో నరసింహదేవ అనే రాజు కట్టించారు. 1200 మంది కళాకారులు 12 సంవత్సరాలు కష్టపడి ఈ టెంపుల్ని నిర్మించారు. మన ఇండియాలో మ్యారేజెస్ అంటే చాలా సాంప్రదాయంగా చేసుకుంటాం.
కానీ స్వీడన్లో మాత్రం మ్యారేజెస్ని కొంచెం విచిత్రంగా చేసుకుంటారు. అది ఎలా అంటే ఇక్కడ మ్యారేజెస్కి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు వరుడు మరియు వధువుని ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టుకోవచ్చు. అయితే దానికి ఒక కండిషన్ ఉంది. అదేంటంటే ఒకవేళ పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని వదిలి వాష్రూమ్కి వెళ్తే అక్కడ ఉన్న అబ్బాయిలంతా పెళ్లి కూతుర్ని ముద్దు పెట్టుకోవచ్చు. ఒకవేళ పెళ్లి కూతురు గనక పెళ్లి కొడుకుని వదిలి వాష్రూమ్కి వెళ్తే అక్కడ ఉన్న అమ్మాయిలంతా పెళ్లి కొడుకుని ముద్దు పెట్టుకోవచ్చు. యునైటెడ్ కింగ్డమ్లో స్పీల్ ప్లాజ్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా బాగా డబ్బు ఉన్న వాళ్ళే. వాళ్ళు కూడా మనలాగే టెక్నాలజీని యూస్ చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ విలేజ్లో ఉండే ఎవ్వరూ కూడా బట్టలు వేసుకోరు. నిజానికి ఈ విలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. హోటల్స్, పబ్స్, థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ వీళ్ళు హోటల్స్కి వెళ్ళినా ఆఖరికి థియేటర్స్కి వెళ్ళినా కూడా బట్టలు మాత్రం వేసుకోరు. ఈ ఆచారాన్ని వీళ్ళు గత 80 సంవత్సరాలుగా పాటిస్తున్నారు. ఇక్కడ మరొక విచిత్రం ఏంటంటే ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా సరే ఈ విలేజ్లోకి వెళ్ళాలంటే వాళ్ళు కూడా బట్టలు లేకుండా వెళ్ళాలి. అల్టిమేట్ రియాలిటీ అనే ఫ్రెంచ్ కంపెనీకి మనం మనీ పే చేస్తే మనల్ని మనమే కిడ్నాప్ చేయించుకోవచ్చు. అందుకోసం ఈ కంపెనీకి 74,354 రూపాయలని చెల్లించాలి. అయితే మనం మనీ పే చేసిన వెంటనే వాళ్ళు మనల్ని కిడ్నాప్ చేయరు. మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో వాళ్ళు మనల్ని కిడ్నాప్ చేస్తారు. అయితే మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో అసలు మనకి కూడా తెలియకుండా మనల్ని ఫాలో చేసి వారు పర్ఫెక్ట్ ప్లాన్తో మనల్ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని 10 గంటల పాటు ఒక రూమ్లో ఉంచుతారు. అయితే ఇలా ఎంతోమంది ఆ కంపెనీకి మనీ ఇచ్చి వాళ్ళని కిడ్నాప్ చేయించుకుంటున్నారు. అసలు ఇలా ఎందుకు కిడ్నాప్ చేయించుకుంటారంటే ఈ కిడ్నాప్ అనేది జస్ట్ థ్రిల్లింగ్ కోసం మాత్రమే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.